హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో నిరుద్యోగులకు అయితే ఒక శుభవార్త. మరి ఎస్ఐపిసి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి పెంపుదల చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే అనుకూలంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కొత్త జీవో కూడా మరి తీసుకురావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదండి. సో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఎస్ఐ అభ్యర్థులకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ మాత్రం మరి 37 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉన్నది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు కనుక చూసుకున్నట్లయితే మరి 34 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఇక్కడ మరి దాంతోపాటుగా మనకు ఇక్కడ వచ్చేసరికి పోలీస్ ఉద్యోగాలు మరి దాదాపు కూడా 7,437 పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్స్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇప్పుడు దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ పెంచాలి అనే ఉద్దేశంతో మరి నిరుద్యోగులు కోరడంతో మరి దాదాపు కూడా ఈ యొక్క ఏజ్ లిమిట్ పైన, ఎస్పెషల్ ఏజ్ లిమిట్ పైన మరి నిరుద్యోగులు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దాంతోపాటు మిగతా గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా మరి ఇక్కడ విడుదల చేయాలనేసి కూడా నిరుద్యోగుల నుంచి మరి ఇక్కడ వచ్చేటటువంటి సిచ్యువేషన్. సో ఈ మేరకు ఇక్కడ వచ్చేసరికి నిరుద్యోగులకు ఇక్కడ ఏజ్ లిమిట్ పెంపుదల చేయాలి అనేసి మరి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం. సో ఈ కొత్త జీవో తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఐ అభ్యర్థులకు 37 ఇయర్స్, మరి పీసీ అభ్యర్థులకు ఇక్కడ వచ్చేసరికి 34 సంవత్సరాల వరకు కూడా మరి పెంపుదల చేసే అవకాశాలు కూడా ఈ రోజు నుంచి కనిపిస్తుందండి. సో వాస్తవానికి తెలంగాణలో మరి ఈ ఏజ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో మరి అటు గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా అంటే దాదాపుగా 44 ఇయర్స్ వరకు ఇచ్చారు. గతంలో మనకు 46 ఇయర్స్ ఉండేదండి. మరి ఈ 46 ఇయర్స్ నుంచి మరి 44 ఇయర్స్ వరకు గ్రూప్స్ అభ్యర్థులకు సంబంధించిన ఉన్నది. మరి ఈ 44 ఇయర్స్ ఏదైతే కనిపిస్తుందో మరి 1 ఇయర్ మాత్రమే మరి ఇక్కడ జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ జీవో అని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్న దానిపైన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇదే స్థాయిలో మరి ఎస్ఐపిసి అభ్యర్థులకు మరి దాదాపు కూడా వచ్చేసరికి 2022 నుంచి మరి నోటిఫికేషన్స్ లేనటువంటి పరిస్థితి. మరి ఈ మేరకు మరి నోటిఫికేషన్స్లో ఎస్ఐపిసి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసరికి ఇక్కడ ఈ ఏజ్ లిమిట్స్ సంబంధించిన అంశం ఏదైతే కనిపిస్తుందో మరి ఎస్ఐ అభ్యర్థులకు 37 ఇయర్స్ గాను, మరి పీసీ అభ్యర్థులకు వచ్చేసరికి దాదాపు కూడా 34 ఇయర్స్ వరకు గాను కూడా ఇక్కడ ఏజ్ అనేది పెంపుదల అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో మనం చెప్పుకుంటూ వస్తుందాం నోటిఫికేషన్స్ విషయంలో. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏదైతే టీజీపీఎస్సీ నుంచి రాబోయేటటువంటి రిక్రూట్మెంట్స్ ఎస్పెషల్లీ ఉన్నాయో అంటే వాస్తవానికి ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం పైన కూడా మరి గతంలో దీనివల్ల కొంచెం డిలే అయినటువంటి వాస్తవాలు కనిపిస్తున్నాయి. మరి ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అటు గ్రూప్స్ అభ్యర్థుల టర్ము మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో దాదాపుగా 10 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ 10 ఇయర్స్ తర్వాత మరి కొత్త జీవో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మరి 44 ఇయర్స్ వరకే గ్రూప్స్ అభ్యర్థులకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ మేరకు ఇటు ఎస్ఐపిసి అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో అటు ఎస్ఐ అభ్యర్థులకు అయితే 37 సంవత్సరాలు, కానిస్టేబుల్ అభ్యర్థులకి అయితే 34 సంవత్సరాలు అయితే ఇప్పుడు పంపుదల చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటు టీఎస్ఎల్పి ఆర్బీ అయినా సరే చాలా పారదర్శకంగా ఉన్నారు. నోటిఫికేషన్ జారీ విషయంలో ఏ క్షణంలో కూడా ఆ నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది 100% విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్.